గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ నేను స్కూల్లో స్పీచ్ ఇస్తున్న ఫీలింగ్ వస్తుంది. Honesty is the best policy. Welcome back to my channel. If you are new here, go back to my channel, subscribe my channel and come back watch this video. నాకు అసలు యాక్చువల్గా వ్లాగ్ చేసే మూడ్ లేదు, కానీ మా అక్క ఇంకా మమ్మీ నా ఇంకా ఉన్నారు ఇట్లా వ్లాగ్ చేయవా అనుకుంటా. సరే చేస్తామని. ఓకే, సో ఇవాళ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే మా ఇంట్లో బోనాలు చేస్తున్నాం. ఎక్సైట్మెంట్ కూడా రావట్లేదు నాకు. యాక్చువల్గా నేను ఇప్పుడే లేచిన, టైం 8:30 అవుతుంది. బయట అందరు స్నానాలు చేసి పన్ను షూరు చేసి నేను ఇప్పుడే లేచిన. ఇంకా నాకు ఇట్లా ప్రాసెస్ అవుతలేదు. ఐ జస్ట్ వోకప్. సో నేను కూడా వెళ్ళి దెబ్బ స్నానం చేసుకుంటే వాళ్ళతో పాటు ఏదో ఒకటి పని చేయకపోయినా సరే పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తూ కొన్ని వీడియోలు తీసుకుంటే నా వ్లాగ్ అవుతుంది అనమాట. వివేకంతో ఆలోచించండి. అయినా నేను ఇప్పట్లో అప్పట్లో కొంచెం సేపు ఇంకా పండుకొని కొంచెం సేపు చిల్లయి కాఫీ చాయ్లు ఏమైనా తాగి యూనిమాటే తాగి అప్పుడు మెల్లగా వెళ్తా. తొందర ఏముంది, నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ పని చేయనియరు, వాళ్ళే అన్ని పనులు చేసేస్తారు. నేను చేద్దామని అనుకున్నా సరే నా చేతికి ఏమి ఇవ్వరు. సో నేను జల్దీ స్నానం చేసి పీకేది ఏంటి, మెల్లగా స్నానం చేసి రెడీ అయ్యి కరెక్ట్గా బోనం ఎక్కే టైంలో నేను అక్కడ నుంచుంటే చాలు. వివేకంతో ఆలోచించండి. మా అక్క అయితే నేను ఇట్లా ఖాళీ కూర్చున్నా అంటే మీకు ఇట్లా చూడు అవుతుంది. ఏమైంది, నువ్వు ఇంకా స్నానుకోవా, ఏమైంది, ఎందుకు అట్లా ఖాళీగా ఉన్నావు అని చెప్పేసి ఆమెకి ఇట్లా ఇంకా ఎంత ఇట్లా నా ఇంకా పడుతుంటే నాకు అంత ఇంత డిలే చేయబోతుంది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. పాపం వాళ్ళంతా కష్టపడుతున్నారు. అక్క ఫ్రెండ్స్ కూడా వచ్చినారు, దే ఆర్ ఆల్సో డూయింగ్ వర్క్. నాకు ఇంకా ఫీల్ రావట్లేదు బోనాలు వచ్చేసింది అని. మొన్నే కదా అయింది బోనాలు అన్నట్టుగా ఉంది నాకు. అప్పుడే ఇంకా ఫీల్ రావట్లేదు బోనాలు వచ్చేసింది. బట్ మై డ్రెస్ ఇస్ వెరీ ప్రిటీ. నేను చాలా ఇష్టంతో కుట్టించుకున్న మా మమ్మీతో నా డ్రెస్సెస్. రెడీ అవ్వడం ఇస్ మై బెస్ట్ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్. సో స్నానం చేసి వచ్చాక కలుద్దాం. ట్రాన్సిషన్ రావాలి. చెప్పు. వాట్ ఇది శుద్ధ ఎప్పుడు మూతి దగ్గర పెట్టి చెప్పు అని అంటూ. సరే తరలే, ఇవాళ వ్లాగ్ గురించి చెప్పు. ఓ దేవుని కాడికి మా పెద్ద కూతురు అన్నీ హెల్ప్ చేస్తుంది బోనాల పండగకి. మా చిన్న కూతురు వీడియో తీస్తుంది. పొద్దున్న మాకు ఇట్లా కిచకిచ అవుతుంది. నేను చేసే పని అన్నీ ఆమె వీడియోలు తీస్తలేదు, ఆమె వ్లాగ్ చేస్తలేదు అని బాధ పొద్దునకేని. అంతే, దిస్ ఆల్ రెడీ, అన్నీ రెడీ అయిపోయి. మా మమ్మీ ఈసారి షీఈ్ నాట్ వెల్. మా మమ్మీ లంచ్కే వస్తుంది, లేకపోతే ఎవ్రీ ఇయర్ మా మమ్మీ హెల్ప్ చేస్తుంది ఇక్కడ పూజ కాడ అంతా. ఈ సినిమా పెద్ద బిడ్డ చేస్తుంది, దొరకతలేవు ఇవి. పెద్ద బిడ్డ అత్త కాడికి వచ్చి చేస్తుంది. నిజంగా షామి లేకపోతే చాలా పనులు అవుతాయి. ఏం చేయాలి చెప్పు. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. అవును, మరి నేను ఏదైనా చేస్తున్నా అంటే అట్లా చేయి, ఇట్లా చేయి, అట్లా నేను చేయనిస్తాయి కదా. అసలు పని వచ్చిన అట్లనే మాట్లాడతారు. పీకినారు పోతే మరి మీరు చూసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు కదా. అన్నం వంపేసి అది వేసేసి ఇంకా అసలు చేయాల్సిన మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. చెప్పద్దు ఎప్పుడు అట్లా నాకు మీద ఎప్పుడు ఏడిపోయి నీకైతే పాపం అనిపిస్తుంది. అది ఎంత పని చేస్తుంది. అది మేకప్ వేసుకొచ్చి చేస్తుంది పనులు. నేను కూర్చుంటా పక్క రూమ్లో. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా తొందరగా చెప్పింది. మా మొత్తం వ్లాగ్ చూడక ముందు ఫస్ట్ చేసే పని ఏంటో తెలుసు కదా. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలా, వీడియో మొత్తం చూడకముందు లైక్ చేయాలా, తర్వాత ఫస్ట్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసిన తర్వాతనే వీడియో మొత్తం చూడాలా. దట్ ఈస్ ద రూల్. షామి నోటికి చేత్రి అని పిలిచినాక నాకు ఎట్లెట్లనే అవుతుంటుంది. ఏమైనా పనులు ఉన్నప్పుడు మీకు ఇంకెక్కువ నీరసం వస్తుంది. నాదైతే అసలు కేర్ చేయదు, వాళ్ళ అక్కకి చాలా భయపడుతుంది. భయమా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నేను మా పెద్ద ఇట్లా మంచిగా పెట్టుకున్నాం. చూడండి గాయస్, జైత్ర అసలు నేను పారాని పెడతా ఇప్పుడు. చూడండి మీకనే ఎర్రగా కనిపిస్తున్నా. చూడండి గాయస్, చూడండి ఇంత ధైర్యం చిన్న కూతుర్లకు ఉన్నదే, అది ధైర్యం తట్టుకోలేము. పొద్దున్నుండి కూడా ఆమె లేచింది, స్నానం చేసింది, 5 లేచింది, కథం లేవు అంటది. ఏం చేయాలి 5 గంటలకి లేచి? నేను కూడా అదే ఏం చేయాలి
షాప్ ఎత్తుతుంది. ఆగు లేచినామంటే ఇక పని పటాపట్ చేసుకున్నాడే అవుతుంది. అదే ఆమె లేవలేదంటే దునియా మొత్తం స్లోగా నడవాలి. ఆమె లేచిందంటే అందరం ఇట్లా జుబ్ ఉండాలంట. వాళ్ళు ఎవరు వచ్చారు? Shamli makeup artist ni మాట్లాడింది. So she's getting her makeup and hair done for eligible photos. Shamli పెళ్ళికి రెడీ అవుతున్న ఫీలింగ్ వస్తుందా మమ్మీ? కొంచెం అట్లా అనిపిస్తుంది. అంటే ఎమోషన్ ఫీల్ ఏం అవ్వట్లేదు. అంటే అట్లీస్ట్ కొంచెం చిన్న శకలుగా ఏం ఎమోషన్. ఐఎమ్ వెయిటింగ్. డల్ నేనా కొంచెం నేనేం చెయ్యట్లే అని చెప్పేసి పెద్ద ఇదవుతారు. ఇప్పుడు వీళ్ళు చేసే పనులన్నీ వ్లాగ్ చేసి అంతా రికార్డ్ చేసి వీళ్ళు ఏ టైంలో ఏం మాట్లాడతారు ఏంది అన్నీ చూసుకొని స్కోప్ టైం చూసుకొని అన్నీ రికార్డ్ చేయడం చిన్న పని అనుకుంటున్నారా? నాకు అర్థం కాదు. గుట్టి గడప గడవడానికే నాకు కెమెరా పెట్టడానికి స్పేస్ దొరకలేదు. ఈజీ అనుకుంటారు అసలు. తప్పలేదు. ఏంది సరే ఒక్క నిమిషం నేను లేకపోతే ఉండలేదు. I'll go wash my hands and go. Oh my god! Oh shit! ఫ్లాష్ మ్యాన్. ఎప్పుడుండో ఆశ ఉండే బోనం పట్టుకుని పోయేటప్పుడు బ్యాండ్తో పోవాలి అని చెప్పేసి. సో యూకే నుండి వచ్చినప్పుడు ఆ కోరిక నేను ఫుల్ఫిల్ చేయించుకున్నా. ఆశలు అన్నవి తక్కువ కావు కదా. నౌ ఐ ఫీల్ లైక్ పోతురాజులు వీళ్ళంతా మొత్తం అంతా చేయాలి, ఏదో ఒక రోజు పెద్ద పండగ అంతా పెద్దగా చేసుకోవాలి ఎప్పుడైనా అని చెప్పేసి ఐ ఆల్వేస్ ఫీల్. ఇప్పుడు ఎవరైనా వచ్చినారు అనుకునే వాళ్ళని ఆపేస్తాను. పని చేస్తున్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. యూ బెటర్ స్టాప్ వేర్ ఎవర్ యూ ఆర్, వాట్ ఎవర్ యూర్ డూయింగ్. కొంతమంది ఎదురు ఆడుతారు. ఆల్రెడీ గడప మొత్తం పెయింటింగ్ వేసింది కదా అక్క, ఎందుకు మరి? ఐ నో అసహజమే, కానీ ఇంటికి ముందు గడప అట్లా కనిపించాలని పెయింటింగ్స్ వేయించారు. బట్ పండగల టైంలో పద్ధతి ప్రకారంగా గడప గడికి ముగ్గేయడం ఈజ్ మ్యాండేటరీ. అలాంటి చెత్త క్వశ్చన్లు అడగకండి. ఇదిగో పూలు ఒకటి పెట్టి సరిపోతుంది. భగవంతుడా, ఇట్లా డాన్స్ చేసుకుంటారా ఇట్లా ఫుల్ డాన్స్ చేసుకుంటారా అంటే ర్యాంప్ వాక్ చేస్తావు. హాయ్ పసుపు పెట్టాలి. అన్న వచ్చిండు, జనరల్గా రాడు, బట్ సర్ప్రైజింగ్లీ దిస్ టైమ్ హీ కేమ్ డౌన్. బ్యాండ్ దగ్గర డాన్స్ ఆడాలా. ఇది అంటింది రా షిట్. చెప్పు హ్యాపీ బోనాలు. నేను ఆల్రెడీ చెప్పిన వ్లాగ్ ఎప్పుడో స్టార్ట్ అయింది, నువ్వు మధ్యలో వచ్చినావు. మధ్యలో కింద వెయిట్ చేస్తున్నా 10 o'clock అని చెప్పి 12 దాకా. పండగ గట్లనే లేట్ అవుతుంది. ఓకే, అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. పిలవలే ఫైనల్ గా మీరు
చెప్పు హాయ్ గాయస్, హ్యాపీ బోనాలు. A few moments later. మా మమ్మీ ఇంకా వర్క్ చేస్తూనే ఉంది. పొద్దున్న స్టార్ట్ అయిందంటే ఇంకా పని చేస్తూనే ఉంది. ఇగో ఇవన్నీ చూపెట్టు, డబ్బాలు అంతా ఆంటీ కుక్ చేసి పెట్టింది.